సో గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో ఈ టాపిక్ నుంచి మనకు ప్రీవియస్ ఇయర్ లో ఒక 3 to 4 క్వశ్చన్స్ వరకు రావడం అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి అండ్ ఆ టాపిక్స్ మనం ఈ రోజు కవర్ చేస్తూ ఏమేమి క్వశ్చన్స్ అడిగారో కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ న్యూట్రిషన్. సో అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? సో ఒక యానిమల్ అనేది ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ అనేది జరిగి ఆ ఫుడ్ ని అది ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది? సో దాని బాడీ టిష్యూస్ లోకి ఆ ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేసుకొని అక్యూములేట్ చేసుకొని దాని యాక్టివిటీస్ కి ఆ ఎనర్జీ అనే దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. దీన్నే మనం న్యూట్రిషన్ అంటాము. అండ్ ఈ న్యూట్రిషన్ లో మనకి ఏమేం ప్రాసెసెస్ అనేవి జరుగుతాయి? ఈ న్యూట్రిషన్ లో ఇంజెషన్, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఇంజెషన్ అంటే ఏంటి? సో యానిమల్ ఏదైతే ఫుడ్ అనే దాన్ని తీసుకుంటుందో దాన్ని మనం ఇంజెషన్ అంటాం. అండ్ ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత అది ఆ యానిమల్ స్టమక్ లోపలికి వెళ్ళి అక్కడ డైజెషన్ అనేది జరుగుతుంది, నథింగ్ బట్ బ్రేక్ డౌన్. సో ఆ ఫుడ్ పార్టికల్స్ అన్ని బ్రేక్ డౌన్ అనేది జరుగుతాయి. సో తర్వాత డైజెషన్. సో ఇప్పుడు ఆ బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఈ ఫుడ్ లో ఉన్న వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో ఆ పార్టికల్స్ అన్నిటిని ఆ యానిమల్ అబ్జర్వ్ చేసుకొని ఎనర్జీ అనే దాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది దాని యాక్టివిటీస్ అనేవి చేయడం కోసం. సో దీన్ని మనం న్యూట్రిషన్ అంటాం. ఓకే, అండ్ ఈ అబ్జర్ప్షన్ అనేది జరిగిన తర్వాత ఏవైతే అన్యూజువల్ మెటీరియల్స్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి మెటబాలిజం అనేది చేసుకొని సో ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ద్వారా ఈ వేస్ట్ మెటీరియల్స్ ని రిలీజ్ చేసేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూట్రియన్స్. సో న్యూట్రియన్స్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? సో న్యూట్రిషన్ లో మనం ఏం తీసుకున్నాం? న్యూట్రియన్స్ అనేది తీసుకుంటుంది ఆ యానిమల్ ఫుడ్ అనే దాన్ని బ్రేక్ చేసుకొని. సో ఈ న్యూట్రియన్స్ అంటే ఏంటి? సో ఏవైతే సబ్స్టెన్సెస్ అనేవి మన లైఫ్ కి సర్వైవ్ అవడానికి హెల్ప్ అవుతాయో, లైఫ్ ని సపోర్ట్ చేస్తూ ఉంటాయో ఆ సబ్స్టెన్సెస్ ని మనం న్యూట్రియన్స్ అంటాం. సో మన ఫాదర్ ఆఫ్ న్యూట్రిషన్ ఎవరు అంటే లావాయిజర్, హూ ఇస్ అ ఫ్రెంచ్ సైంటిస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఈ న్యూట్రిషన్ లో మనకుండే న్యూట్రియన్స్ అనేవి ఏమేమి ఉంటాయి? సో మనకి ఈ న్యూట్రిషన్ లో 6 న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. మన యానిమల్ కి కావాల్సినవి ఎన్ని ఉన్నాయి? 6 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్. ఈ ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ లో మనకి ఏమేమి ఉంటాయి? ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ వైటమిన్స్. అండ్ ఇవి కాకుండా అదర్ ఇన్ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి మేజర్ అండ్ మ్యాక్రో మినరల్స్. అండ్ అదర్ వన్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. సో ఈ 6 అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనం న్యూట్రిషన్ లో యానిమల్ కి ప్రొవైడ్ చేయాల్సిన మేజర్ అండ్ మైనర్ 6 న్యూట్రియన్స్. సో వీటన్నిటిని కలిపి మనం న్యూట్రియన్స్ అంటాం. ఓకే, అండ్ కమింగ్ టు ఫీడ్స్ అండ్ ఫాడర్. సో ఈ ఫీడ్స్ అండ్ ఫాడర్ అంటే ఏంటి? సో ఏదైతే యానిమల్ కి మనం ఫుడ్ గా ప్రొవైడ్ చేస్తున్నామో దాన్ని మనం ఫీడ్ అంటాం. అండ్ కొన్ని రోజులు దాన్ని అలానే స్టోరేజ్ అనేది చేసి పెట్టుకొని మనకి ఎప్పుడైతే అది అన్అవైలబుల్ సీజన్ అనేది వస్తుందో అలా మనకి అవైలబుల్ గా ఉన్న సీజన్ లో మనం స్టోర్ చేసి పెట్టుకొని తర్వాత మనం యానిమల్ కి దాన్ని ప్రొవైడ్ చేస్తే దాన్నే మనం ఫాడర్ అంటాం. సో ఈ ఫీడ్స్ అనేవి జనరల్ గా మనకి దాంట్లో ఉన్న అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ ని బేస్ చేసుకొని డిఫరెంట్ కైండ్స్ గా డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నారు. సో ఇవి మనకి 2 కేటగిరీస్ గా డివైడ్ అయి ఉన్నాయి బేస్డ్ ఆన్ క్రూడ్ ఫైబర్ కంటెంట్. ఈ క్రూడ్ ఫైబర్ మీన్స్ నథింగ్ బట్ ఆ ఫుడ్ లో ఉన్న ఫైబర్ కంటెంట్ ని బేస్ చేసుకొని మన ఫీడ్స్ అనేవి 2 కేటగిరీస్ గా డివైడ్ అయినాయి. అవి ఏంటి ఏంటి అంటే సో ఫస్ట్ వచ్చేసి రఫేజెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేట్స్. సో ఈ రఫేజెస్ అంటే ఏంటి అంటే సో వేటిలో అయితే ఈ క్రూడ్ ఫైబర్ కంటెంట్ అనేది గ్రేటర్ దాన్ 18% ఉంటుందో ఈ క్రూడ్ ఫైబర్స్ అనేవి గ్రేటర్ దాన్ 18% ఉంటే వాటిని మనం రఫేజెస్ అంటాం. ఓకే, అండ్ వేటిలో అయితే ఈ క్రూడ్ ఫైబర్ అనేది లెస్ దాన్ 18% ఉంటుందో వాటిని మనం కాన్సన్ట్రేట్స్ అంటాం. ఓకే, ఇవి మనకి 2 టైప్స్ ఆఫ్ ఫీడ్స్. దేని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు అంటే సో వాటిలో ఉన్న న్యూట్రియన్స్ ని బేస్ చేసుకొని ఆర్ వాటి బల్కీనెస్ ని బేస్ చేసుకొని వీటిని మనకి 2 కేటగిరీస్ గా డివైడ్ చేశారు.
ఫస్ట్ వన్ రఫేజెస్, సెకండ్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేట్స్. ఈ రఫేజెస్ లో క్రూడ్ ఫైబర్ గ్రేటర్ దాన్ 18% ఉంటుంది అండ్ కాన్సన్ట్రేట్స్ లో క్రూడ్ ఫైబర్ అనేది లెస్ దాన్ 18% అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కాన్సన్ట్రేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి ఈ కాన్సన్ట్రేట్స్ మళ్ళీ టూ కేటగిరీస్ గా డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ ప్రోటీన్స్. సో ఆ కాన్సన్ట్రేట్స్ లో ఉన్న క్రూడ్ ప్రోటీన్ కంటెంట్ బేస్ చేసుకొని మనకి మళ్ళీ ఈ కాన్సన్ట్రేట్స్ ని టూ కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ఎనర్జీ రిచ్ కాన్సన్ట్రేట్స్ అండ్ సెకండ్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ కాన్సన్ట్రేట్స్. సో ఫస్ట్ ఎనర్జీ రిచ్ కాన్సన్ట్రేట్స్ అంటే ఏంటో చూద్దాం. సో వేటిలో అయితే క్రూడ్ ప్రోటీన్ అనేది లెస్ దాన్ 20% ఉంటుందో వాటిని మనం ఎనర్జీ రిచ్ కాన్సన్ట్రేట్స్ గా క్లాసిఫై చేస్తాం. సో ఈ ఎనర్జీ రిచ్ కాన్సన్ట్రేట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గ్రెయిన్స్ లైక్ మెయిస్, వీట్, ఓట్, బార్లే అండ్ బాజ్రా. అండ్ గ్రెయిన్ బై ప్రొడక్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో నథింగ్ బట్ వాటి పైన ఉండే పొట్టండి. సో ఇప్పుడు మనం ప్యాడీ క్రాప్ లో హార్వెస్టింగ్ చేసిన తర్వాత అందులో నుంచి మనం రైస్ ని తీస్తాం. రైస్ ని తీసుకొచ్చినప్పుడు ప్రాసెసింగ్ చేసిన తర్వాత సో ఆ మిగిలిపోయిన అది ఏదైతే ఉంటుందో దాన్నే మనం బ్రాన్ అంటాం. వీట్ బ్రాన్, రైస్ బ్రాన్. అండ్ రైస్ పాలిష్ చేసిన తర్వాత వచ్చే వేస్ట్ మెటీరియల్స్ అండ్ డ్రై ట్యూబర్స్ అనేవి ఏవైతే ఉంటాయో అండర్ గ్రౌండ్ లో గ్రో అయ్యేవి లైక్ టాపియోకా, స్వీట్ పొటాటో, పొటాటో అండ్ మొలాసెస్. సో ఈ మొలాసెస్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే షుగర్ కేన్ ని మనం ప్రాసెసింగ్ చేసి షుగర్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత సో ఆ రిమైనింగ్ వేస్ట్ మెటీరియల్ అనేది ఏదైతే ఉండిపోతుందో దాన్ని మనం మొలాసెస్ అంటాం. సో ఇవన్నీ మనకి దేనికి ఎగ్జాంపుల్స్? ఎనర్జీ రిచ్ కాన్సన్ట్రేట్స్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ కాన్సన్ట్రేట్స్. సో ఈ ప్రోటీన్ రిచ్ కాన్సన్ట్రేట్స్ లో ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 20% ఆఫ్ క్రూడ్ ప్రోటీన్ అనేది ఉంటే సో వీటిని మనం ప్రోటీన్ రిచ్ కాన్సన్ట్రేట్స్ అంటాం. సో ఈ ప్రోటీన్ రిచ్ కాన్సన్ట్రేట్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తారు అంటే ఐదర్ ప్లాంట్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఆర్ యానిమల్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అని మనం ఈ ప్రోటీన్ రిచ్ కాన్సన్ట్రేట్స్ అంటాం. సో ప్లాంట్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అంటే గ్రౌండ్ నట్ కేక్ అండ్ కాటన్ సీడ్ కేక్. కేక్ మీన్స్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గ్రౌండ్ నట్స్ తీసుకున్నాం, గ్రౌండ్ నట్స్ నుంచి మనం ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాం. సో ఈ ఆయిల్ వచ్చిన తర్వాత సో రిమైనింగ్ వేస్ట్ మెటీరియల్ అనేది ఏదైతే వస్తుందో మనకి సో దీన్నే మనం కేక్ అంటాం. ఓకే, గ్రౌండ్ నట్ కేక్, కాటన్ సీడ్ కేక్ అనేవి ప్లాంట్ ఆరిజిన్ నుంచి మనకి ప్రోటీన్ రిచ్ కాన్సన్ట్రేట్స్ కి ఎగ్జాంపుల్స్. అండ్ అదే రకంగా యానిమల్ ఆరిజిన్ నుంచి తీసుకుంటే ఫిష్ మీల్ అండ్ మీట్ మీల్. సో ఇవి మనకి ప్రోటీన్ రిచ్ కాన్సన్ట్రేట్స్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, సో చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫీడ్స్ అనేవి మనకి రఫేజెస్, కాన్సన్ట్రేట్స్ అండ్ అడిటివ్స్ గా క్లాసిఫై అయినాయి. ఈ రఫేజెస్ లో మనకి డ్రై రఫేజెస్ అండ్ గ్రీన్ రఫేజెస్. డ్రై రఫేజెస్ లో మనకి ఏమేమి వస్తాయి, ఎండిపోయినవి నథింగ్ బట్ స్ట్రాస్, హే అనేవి మనకి డ్రై రఫేజెస్ కిందకి వస్తాయి. అండ్ గ్రీన్ రఫేజెస్ కిందకి ఏవైతే ప్లాంట్ మెటీరియల్స్ అలానే డైరెక్ట్ గా మనం యానిమల్ కి ఫీడ్ చేస్తామో అవి మనకి గ్రీన్ రఫేజెస్ కిందకి వస్తాయి. అండ్ కమింగ్ టు కాన్సన్ట్రేట్స్, ఈ కాన్సన్ట్రేట్స్ అనేవి మనకి మళ్ళీ టూ కైండ్స్ గా డిఫరెన్షియేట్ అయినాయి. ఒకటి యానిమల్ సోర్సెస్ అండ్ ఇంకోటి వచ్చేసి ప్లాంట్ సోర్సెస్. ఈ ప్లాంట్ సోర్సెస్ లో మనకి మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి, కార్బోనేషియస్ అండ్ ప్రోటీనేషియస్. కార్బోనేషియస్ మీన్స్ నథింగ్ బట్ ఎనర్జీ రిచ్. ఈ ఎనర్జీ రిచ్ వాటిని మనం కార్బోనేషియస్ అంటాం అండ్ ప్రోటీన్ రిచ్ ఉన్న వాటిని మనం ప్రోటీనేషియస్ అంటాం. ఓకే, అండ్ ఈ గ్రీన్ రఫేజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకు మళ్ళీ టూ కేటగిరీస్ గా డిఫరెన్షియేట్ అయినాయి. సో ఒకటి వచ్చేసి లెగ్యూమినస్ క్రాప్స్ అండ్ ఇంకోటి వచ్చేసి నాన్ లెగ్యూమినస్ క్రాప్స్. సో లెగ్యూమినస్ క్రాప్స్ లో మనకి గ్రీన్ రఫేజెస్ కి ఎగ్జాంపుల్స్ గా ఏమేమి యూస్ చేసుకోవచ్చు, యానిమల్ కి ఫుడ్ గా పెట్టడానికి బర్సీన్, లుసర్ని, కౌపీ. అండ్ నాన్ లెగ్యూమినస్ ప్లాంట్స్ లో మెయిస్, సార్గమ్, బాజ్రా అండ్ మిగతా క్రాప్స్ అనేవి మనం నాన్ లెగ్యూమినస్ క్రాప్స్ లో గ్రీన్ రఫేజెస్ గా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం అడిటివ్స్ కి వస్తాయి. సో ద థర్డ్ కేటగిరీ అడిటివ్స్. సో ఈ అడిటివ్స్ అంటే ఏంటి, సో మనకి న్యాచురల్ గా అవైలబుల్ గా ఉండేవి కాకుండా సో ఆ యానిమల్ లో న్యూట్రియం కంటెంట్ ని ఇంక్రీజ్ చేయడం కోసం ఎక్స్ట్రాగా మనం ఏవైతే అదర్ మెటీరియల్స్ అనేవి దానికి పెడతామో దాని ఎఫిషియన్సీని, అబ్జార్ప్షన్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కానీ లేదా దాని గట్ లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కానీ సో దీనికోసం ఏవైతే ఎక్స్ట్రా మెటీరియల్స్ అనేవి మనం ఆ యానిమల్స్ కి ఫీడ్ చేస్తామో వాటిని అడిటివ్స్ అంటారు. సో ఈ అడిటివ్స్ లో మనకు ఫోర్ టైప్స్ ఉన్నాయి, యాంటీబయోటిక్స్, హార్మోనల్ సప్లిమెంట్స్, మినరల్ సప్లిమెంట్స్ అండ్ వైటమిన్ సప్లిమెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్.
సో మనకు ఫీడ్స్ అంటే డైరెక్ట్ గా ఏమేమి ఉంటాయో చూసాం. సో ఇప్పుడు ఆ ఫీడ్ అనేది ఆ సీజన్ లో కాకుండా ఇంకో సీజన్ లో మనకు యాన్యువల్ ప్రొవైడ్ చేయాలి అంటే వాటిని మనం ఏం చేయాలి, స్టోరేజ్ అనేది చేసి పెట్టుకోవాలి. సో ఈ స్టోరేజ్ అనేది మనం ఎలా చేసి పెట్టుకుంటాము అంటే దీనికి మనకు టూ ప్రాసెసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి హే మేకింగ్, సెకండ్ వన్ వచ్చేసి సైలేజ్. సో ఇలా మనం ఆ దానికి ఉన్న ఫాడర్ అనే దాన్ని స్టోర్ చేసి పెట్టుకొని దానికి ఎప్పుడైతే కావాలో అప్పుడు దాని నుంచి కొంచెం కొంచెం తీసి దానికి మనం ఫీడ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వన్ ఈ హే మేకింగ్ అంటే ఏంటి? సో మనకి గ్రీన్ ఫాడర్ అనేది ఏదైతే ఉంటుందో నథింగ్ బట్ అప్పటి నుంచే కోసి తీసుకొచ్చిన గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో వాటిని మనం ఎండబెట్టి డ్రై చేసిన తర్వాత దాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని హే మేకింగ్ అంటారు. ఓకే. సో ఇందులో ఏం చేస్తాం, సో గ్రాసెస్ ఆ లెగ్యూమ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని డ్రై చేసి 85 to 90% మాయిశ్చర్ ఉండేటట్టు వాటిని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని హే మేకింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే. ఇందులో ఈ ఫాడర్ క్రాప్స్ అనేవి ఏ టైంలో మనం హార్వెస్టింగ్ చేసుకోవాలి అంటే సో అవి మెచ్యూరిటీకి రాకముందే, బిఫోర్ మెచ్యూరిటీ నథింగ్ బట్ 50% ఫ్లవరింగ్ అనేది వచ్చిన తర్వాత ఆ క్రాప్స్ లో అప్పుడు మనం వీటిని హార్వెస్ట్ చేసి తీసుకొచ్చి మనం స్టోరేజ్ అనేది చేసుకుంటాం. దీన్నే హే మేకింగ్ అంటాం. సో ఇందులో నాన్ లెగ్యూమినస్ క్రాప్స్ అనేవి ఏమేమి యూస్ చేయొచ్చు అంటే ఓట్స్, జోవార్ అండ్ అంజన్ గ్రాస్ అనేవి యూస్ చేయొచ్చు. ఆర్ లెగ్యూమినస్ క్రాప్స్ అనేవి మనం ఏమేమి యూస్ చేయొచ్చు అంటే బర్సీవ్ అండ్ లుసర్ని అనేవి మనం యూస్ చేయొచ్చు. ఓకే. అండ్ కమింగ్ టు సో మెయిజ్ అండ్ బార్లీ అనేవి హే మేకింగ్ కి సూటబుల్ అవ్వవు. ఓకే. సో గ్రీన్ ప్లాంట్స్ లో ఇవి ఎక్సెప్షన్స్. సో ఇవి మనకి సైలేజ్ మేకింగ్ లో యూస్ చేస్తారు. ఓకే. సో మనం ఈ నాన్ లెగ్యూమినస్ క్రాప్స్ కి వస్తే ఇవి మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి అంటే హే మేకింగ్ చేయడానికి సో ఫ్లవరింగ్ స్టేజ్ అనేది వచ్చిన తర్వాత, ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం నాన్ లెగ్యూమినస్ క్రాప్స్ లో హార్వెస్టింగ్ అనేది చేసుకుంటాం. ఆర్ 50% ఫ్లవరింగ్ అనేది జరిగిన తర్వాత హార్వెస్టింగ్ అనేది చేసుకుంటాం. అదే లెగ్యూమినస్ క్రాప్స్ లో చూస్తే మనం హార్వెస్టింగ్ అనేది సో ఎప్పుడైతే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందో ఈ జస్ట్ ఆ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యే ముందే మనం ఈ లెగ్యూమినస్ క్రాప్స్ లో హార్వెస్టింగ్ అనేది చేసుకుంటాం. ఓకే. అండ్ కమింగ్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ హే. సో ఒక ప్లాంట్ ని లేదా క్రాప్ ని మనం హేగా యూస్ చేసుకోవాలి అంటే దానికి ఏ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలి. సో ఆ హేగా మనం యూస్ చేసే ప్లాంట్ అనేది ఖచ్చితంగా గ్రీన్ కలర్ లోనే ఉండాలి మనం డ్రై చేసిన తర్వాత కూడా. అండ్ ఆ మెటీరియల్ అనేది సాఫ్ట్ గా ఉండి ఫ్లైబుల్ గా ఉండాలి. నథింగ్ బట్ యానిమల్ అనేది అది నమలడానికి సో ఆ మెటీరియల్ అనేది సాఫ్ట్ గా ఉండి అది నమిలేదానికి ఈజీగా ఉండేటట్టు ఉండాలి. దాన్ని మనం ప్లయబుల్ అంటాం. ఓకే. అండ్ ఈ హేలో ఏ డస్ట్ పార్టికల్స్ ఉండకూడదు. అండ్ మౌల్డ్స్ నథింగ్ బట్ డిసీజెస్ అనేవి వచ్చినప్పుడు మౌల్డ్ అనేది ఫామ్ అవుతుంది ఆ ప్లాంట్స్ లో. ఈ మౌల్డ్స్ అనేవి ఉండకూడదు. అండ్ బ్యాడ్ ఆర్డర్ అనేది లేని ప్లాంట్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. అండ్ వీటిలో 15% ఆఫ్ మాయిశ్చర్ కంటే ఎక్కువ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ మాయిశ్చర్ అనేది ఉంటే మనం స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది లేదా మౌల్డ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అందుకని వీటిలో మనం 15% ఆఫ్ మాయిశ్చర్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఓకే. ఇవి మన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హే. ఒక ప్లాంట్ ని హేగా యూస్ చేసుకోవాలి అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఈ హే ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏ క్రాప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనం ఏ క్రాప్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అంటే సో బెస్ట్ క్రాప్ ఫర్ హే మేకింగ్ వచ్చేసి గ్రీన్ ఓట్స్ అండ్ అదర్ ప్లాంట్స్ లైక్ గ్రీన్ బర్సీన్, లుసర్ని, కౌపీ, వార్, న్యాచురల్ గ్రాసెస్ లాంటివి మనం హే మేకింగ్ ప్రాసెస్ లో యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సైలేజ్ మేకింగ్. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హే మేకింగ్, న్యూట్రిషన్. సో ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సైలేజ్ మేకింగ్. సో ఈ సైలేజ్ మేకింగ్ అంటే ఏంటి, ఇందులో మనం ఏం చేస్తాం? సో ఏవైతే గ్రీన్ మెటీరియల్స్ అనేవి ఉంటాయో సో ఇందులో మనం ఫెర్మెంటేషన్ అనేది జరిగిన తర్వాత సో వాటిని ఏరోబిక్ ఆక్సిజన్ లేని కండిషన్స్ లో దట్ మీన్స్ ఎనరోబిక్ కండిషన్స్ లో పెట్టేసి ఫెర్మెంటేషన్ అనేది జరగడానికి వాటిని అలానే పెట్టి క్లోజ్ చేసి అలానే వదిలేసిన తర్వాత
ఆ తర్వాత వాటిని మనం యానిమల్ కి ఫుడ్ గా ప్రొవైడ్ చేస్తే అప్పుడు వచ్చిన మన మెటీరియల్ ని దాన్ని మనం సైలేజ్ అంటాం. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం చేయడాన్ని ఏమంటారు, ఎన్సైడింగ్ అంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ సూటబుల్ క్రాప్స్. సో ఈ సైలేజ్ అనేది చేసుకోవడానికి మనం ఏ క్రాప్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అంటే, సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న క్రాప్స్ అనేవి ఏవైతే ఉంటాయో లైక్ మెయిస్, సార్గమ్, బాజ్రా, నాపియర్ గ్రాస్ అండ్ ఓట్స్, ఇలాంటివి మనం ఈ సైలేజ్ ప్రాసెస్ లో యూస్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు కల్టివేటెడ్ అండ్ న్యాచురల్ గ్రాస్ క్రాప్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇలాంటివి కూడా మనం ఈ సైలేజ్ మేకింగ్ ప్రాసెస్ లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కండిషన్స్ లో ఈ సైలేజ్ అనేది చేసేటప్పుడు ఈ ప్లాంట్స్ లో మనం మినిమం 65% ఆఫ్ మాయిశ్చర్ అనేది ఉండేలా చూసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ అగ్రో ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్. సో ఇవి ఈ ఫాడరే కాకుండా మనం యానిమల్ కి ఫీడ్ గా పెట్టడానికి, సో ఈ ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ అనేవి ఏవేవైతే ఉంటాయో ఇవి కూడా మనం యానిమల్స్ కి ఫాడర్ గా యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఆగ్రో ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ అంటే ఏంటి, సో ఏవైతే మనం అగ్రికల్చర్ క్రాప్స్ అనేవి గ్రో చేసుకున్న తర్వాత వాటిని ప్రాసెసింగ్ అనేది చేసేసుకొని సో మనకి ఎండ్ ప్రోడక్ట్ అనేది వచ్చేసిన తర్వాత సో ఆ మధ్యలో కొన్ని ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి, నథింగ్ బట్ మనకు అవి వేస్ట్ మెటీరియల్స్ అవుతాయి. సో మనకి ఫామ్ అయిన ఈ వేస్ట్ మెటీరియల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనం యానిమల్ కి ఫాడర్ గా యూస్ చేసుకోవచ్చు. వీటిని మనం ఆగ్రో ఇండస్ట్రియల్ బై ప్రోడక్ట్స్ అంటాం. సో మన మెయిన్ ప్రోడక్ట్ కాకుండా అదర్ ప్రోడక్ట్స్ అనేవి ఏవైతే వస్తున్నాయో వాటిని మనం బై ప్రోడక్ట్స్ అంటాం. ఓకే. సో ఈ బై ప్రొడక్ట్స్ అనేవి యూటిలైజ్ చేసుకోవడం వల్ల అగ్రో ఇండస్ట్రీస్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి ఏమున్నాయి. సో కమర్షియల్ ఫీడ్స్ మీద మనకున్న డిపెండెన్స్ అనే దాన్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే మనం బయటికి వెళ్ళి సో యానిమల్ ఫీడ్ అనేది కొనుక్కు రావాల్సిన పని అనేది ఉండదు. సో ఈ మెటీరియల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇవి యూస్ చేసుకొని మనం మన ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక్క నిమిషం అరవింద్ గారు, రఫ్ పేజెస్ కోసం చెప్పరా, ఏంటి రఫ్ పేజెస్ కోసం చెప్పరా? సో మీరు మీ డౌట్ క్లియర్ గా మెన్షన్ చేయండి, తర్వాత నేను దాని గురించి చెప్తాను. ఓకే, నౌ కంటిన్యూ యువర్ టాపిక్. సో ఏదైతే కమర్షియల్ ఫీడ్స్ అనేవి ఉంటాయో మనం కొనుక్కొచ్చుకునే పని అనేది తగ్గుతుంది అనమాట, మనం ఈ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటే. ఇది మనకున్న ఫస్ట్ బెనిఫిట్. అండ్ నెక్స్ట్ ఏంటి, యూటిలైజెస్ లో కాస్ట్ అండ్ లోకల్లీ అవైలబుల్ మెటీరియల్స్. అంటే మనకి లోకల్ గా ఏవైతే మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయో సో వీటిని మనం ఫార్డర్ గా పెట్టుకుంటాం కాబట్టి సో మనకి ఎక్కువ కాస్ట్ అనేది అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్యాడీ అనేది వచ్చింది, మన ఫార్మ్ లో ప్యాడీ అనేది వచ్చింది. సో ఈ రైస్ ని మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది చేపిస్తాం. సో ప్యాడీ నుంచి ఇది రైస్ గా కన్వర్ట్ అవ్వాలి మనకి. సో ఈ ప్యాడీ నుంచి రైస్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు అందులో ఉన్న హస్క్ అనేది మనం రిమూవ్ చేసేస్తాం, నథింగ్ బట్ దాని పైన ఉన్న పొట్టు అనేది మనం తీసేసినప్పుడు దీన్ని మనం యానిమల్స్ కి దానాగా ఫీడ్ చేసుకుంటాం. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మనకి ఈజీగా అవైలబుల్ గా ఉన్న మెటీరియల్స్ అనేవి యూస్ చేసుకోవడం వల్ల మనకు కాస్ట్ అనేది తగ్గుతుంది యానిమల్ ఫాడర్ మీద. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ఫీడ్ రిసోర్స్ సస్టైనబిలిటీ. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే సో ఓన్లీ ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి యానిమల్స్ కి ఫుడ్ గా పెట్టడానికి. అండ్ నెక్స్ట్ వన్ సపోర్ట్స్ రూరల్ ఎకానమీ అండ్ రెడ్యూసెస్ వేస్ట్ పొల్యూషన్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మనం తెచ్చి సో యానిమల్ ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని హెల్త్ పాడవుతుంది. అండ్ మనకున్న ప్రోడక్ట్స్ మనం వాటిని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవడం వల్ల వేస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇది మనం జనరల్ గా వేస్ట్ గా పడేస్తాం, అలా కాకుండా దీనికి యానిమల్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, వేస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ దీని వల్ల జరిగే పొల్యూషన్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇన్ష్యూర్స్ బ్యాలెన్స్డ్ ఇయర్ రౌండ్ న్యూట్రిషన్.
సో మనం ఈ ఫాడర్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, హెయిర్ సైలేజ్ గా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల సో ఇయర్ మొత్తం మనం మన యానిమల్స్ కి ఫుడ్ అనే దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే.